హాయ్ అండి. పన్నీర్ బాల్స్ని చాలా ఈజీ అండ్ టేస్టీగా 5 మినిట్స్లో ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇవి టీ టైంకి చాలా పర్ఫెక్ట్ స్నాక్ అండి. ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దామా? ముందుగా పన్నీర్ని తీసుకుందాము. అప్పుడప్పుడు మన ఇంట్లో పాలు విరిగిపోతూ ఉంటాయి కదా, పడేయకుండా ఈ విధంగా పన్నీర్ ప్రిపేర్ చేసుకొని పన్నీర్ బాల్స్ చేసుకున్నాము అంటే టేస్ట్ చాలా బాగుంటుంది. ముందుగా పన్నీర్ తీసుకొని ఈ విధంగా స్మాష్ చేసుకుందాం. టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ యాడ్ చేద్దాము. అలానే 1/2 స్పూన్ వరకు కారం యాడ్ చేద్దాము. కొంచెం పెప్పర్ పౌడర్, అలానే కొంచెం అంత గరం మసాలా కూడా యాడ్ చేసుకొని సన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్స్ కూడా కొంచెం యాడ్ చేద్దాము. అలానే కొత్తిమీర, పచ్చిమిర్చి, అల్లం పేస్ట్ కూడా వేసుకొని మంచిగా మిక్స్ చేసుకుందాము. ఇవి యాడ్ చేయడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది. అలానే 3 స్పూన్స్ వరకు కార్న్ఫ్లోర్ యాడ్ చేసుకుందాము. నెక్స్ట్ ఇంకో 3 స్పూన్స్ రైస్ పౌడర్ కూడా యాడ్ చేసుకుందాము. లాస్ట్లో బేకింగ్ పౌడర్ కూడా యాడ్ చేసుకొని మొత్తం మిక్స్ చేసుకుందామండి. అన్నీ ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత కొంచెం అంత వాటర్ కూడా యాడ్ చేసుకుందాము. వాటర్ యాడ్ చేసుకొని మళ్ళీ మంచిగా మిక్స్ చేసేసుకుందాము. మనం రైస్ పౌడర్ యాడ్ చేసాం కాబట్టి సాఫ్ట్గా అండ్ క్రిస్పీగా కూడా ఉంటాయి. ఇవి 10 మినిట్స్ 15 మినిట్స్ అలా పక్కన పెట్టేసుకున్న తర్వాత ఈ విధంగా చిన్న చిన్న బాల్స్గా ప్రిపేర్ చేసుకుందాము. అన్నిటినీ చిన్న చిన్న బాల్స్గా ప్రిపేర్ చేసుకున్నాము అంటే మనకి టైం సేవ్ అవుతుంది ఆయిల్లో డీప్ ఫ్రై చేసేటప్పుడు. అన్నీ కొంచెం మీడియం సైజులో ప్రిపేర్ చేసుకున్నాము అంటే సరిపోతుంది. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఈ విధంగా ఒక్కొక్కటి యాడ్ చేస్తూ డీప్ ఫ్రై చేసేసుకుందాము. కొంచెం గోల్డెన్ కలర్ వచ్చింది అనుకున్నప్పుడు గ్యాస్ లో ఫ్లేమ్లో పెట్టుకొని మళ్ళీ ఫ్రై చేసేసుకుందామండి. బాల్స్ చాలా క్రిస్పీ అండ్ సాఫ్ట్గా ఫ్రై అవుతాయి ఈ విధంగా చేసుకున్నాము అంటే. అలానే మళ్ళీ కొంచెం హై ఫ్లేమ్లో పెట్టుకొని మళ్ళీ ఫ్రై చేసేసుకుందాము. ఈ కలర్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఒక ప్లేట్లోకి తీసుకున్నాము అంటే పన్నీర్ బాల్స్ అనేవి రెడీ అయిపోతాయండి. పన్నీర్ ఇష్టం లేని వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఈ విధంగా ప్రిపేర్ చేసుకున్నాము అంటే సాస్తో తింటే కూడా చాలా టేస్టీగా ఉంటాయండి. అలానే ఈ వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.